ప్రార్థన చేయకపోతే ప్రమాదం ఉందండి. నువ్వు శిష్యుడివే ఉంటావు, పరిచారకుడిలానే ఉంటావు, సేవలోనే పాల్పంచుకుంటావు, కానీ కొన్ని క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు చేతులు ఎత్తేస్తావు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థించవలసిన సమయంలో నువ్వు నిద్రపోతున్నావు. పేతురు ప్రార్థన చేయవలసిన ఏం చేశాడు తెలుసా? పడుకొని నిద్రపోయాడండి. ఎంత దారుణాన్ని ఎదుర్కొన్నాడో తెలుసా? దేవుడు అంటున్నాడు, ఒక్క గడి అయినా నువ్వు నాతో మేలుగా ఉండలేవా? చూడండి ఎందుకంటున్నాడు, ఒక్క గడి అయినా మేలుకొని మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయ. ఎందుకు? శోధన రాబోతున్నాయి, అది తెలిసి యేసయ్యకి. జీవితంలో మనం ప్రధానంగా నేర్చుకోవలసిన ఒక లక్షణం ఏంటంటే, మనం ప్రార్థనా పరులం కావాలి. నువ్వెంత చదువుకున్న వ్యక్తివైనా, నీకెన్ని డిగ్రీస్ ఉన్నా, నీకెంత ఆస్తి ఉన్నా, నీకెంతమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, నువ్వెంత బలవంతుడివైనా, ఎంత జ్ఞానవంతుడివైనా, నీవు ప్రార్థనా పరుడు కాకపోతే ఇవేవి నిన్ను కాపాడలేవు. యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు తిరిగాడండి పేతురు, అవునా కదా? ఎన్ని సంవత్సరాలు తిరిగాడు? 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఎవరు చూడలేని అద్భుతాన్ని పేతురు చూశాడు. ఏంటో తెలుసా అద్భుతం? నీళ్ళ మీద నడిచాడు. శిష్యులందరూ పడవలో ఉన్నారు, ఎవ్వరూ సాహసం చేయాల. నేను వస్తా నీళ్ళ మీద, నువ్వు అవకాశం ఇస్తానన్నాడు. అందరూ అడగొచ్చు కదా, ధైర్యం సరిపోలే, చాలా ధైర్యం. బలహీనుడైపోయి. ఎందుకో తెలుసా? ప్రార్థన కొరవడింది. అన్నీ బాగున్నాయి పేతురు జీవితంలో. నీ జీవితంలో అన్నీ బాగుంటాయి. నువ్వు బాగా వాక్యం చెప్తావు, నువ్వు బాగా పరిచర్య చేస్తావు, నువ్వు బాగా కుటుంబాన్ని నడిపిస్తావు, మంచి సలహాలు ఇస్తావు, మంచిగా ఉంటావు. కానీ నీలో ఏం తక్కువ ఉందో తెలుసా? ఈరోజు ప్రార్థన. అదే నీ వెన్నెముక. దాన్ని దెబ్బ కొడుతున్నాడు. వెన్నెముక పడిపోయిందనుకో ఇంకేముందా? మంచిగా పడుకోవడమే. నీ ప్రార్థన జీవితాన్ని నరికాడనుకో, నువ్వు ఆత్మీయతలో పడుకోబెడతాడని. పేతురుని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నాడండి సైతానుడు. ఏం చేస్తాడు తెలుసా? నిద్రపో పేతురు, పడుకో అంటున్నాడు. ప్రార్థించవలసిన పేతురు పడుకున్నాడు. ఏమైపోయింది? ఏమైనా తెలుసా అండి? పడిపోయాడు.